బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు మంత్రులతో సమావేశం జరగనుంది. అఖీలక భేటీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థిపైన మంతనాలు జరగనున్నాయి. మొన్నటి వరకు రేజ్ లో ఉన్న అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే జూబ్లీ హిల్స్ పరిధిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు మంత్రులతో సమావేశం జరగనుంది. ఇక ఈ కీలక భేటీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం కానుంది. త్వరలోనే ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ తో పాటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా వస్తాయని చెప్పేసి పార్టీలన్నీ భావిస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి నగరంలో తమ బలాన్ని పెంచుకోవడం కోసం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తూ వస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం ఈ బై ఎలక్షన్స్ కోసమే ప్రత్యేకంగా సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఇటు మంత్రి గడ్డం వెంకటస్వామితో పాటు మిగతా వారికి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 6 డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్ కి 2-3 కార్పొరేషన్ చైర్మన్లకు కూడా బాధ్యతలు అప్పగించారు. వాటికి సంబంధించి కోఆర్డినేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి సమీక్షలు చేస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో 5 గంటలకు డివిజన్ల వారు 6 డివిజన్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్ ఒకవైపు రహమత్ నగర్, యూసఫ్ గూడ, ఒకవైపు వెంగళరావు నగర్, ఇటు మరోవైపు షేక్పేట లాంటి ఈ డివిజన్లకు సంబంధించినటువంటి 6 డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఒకవైపు ఇటు పొన్నం ప్రభాకర్, గడ్డం వెంకటస్వామి, ఇటు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఈ ఎలక్షన్ సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక తీసుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డివిజన్ల వారిగా మీటింగ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులు, సంక్షేమ పనులను వేగవంతం చేస్తూనే ఇప్పటికే ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకుని అక్కడెక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే నేరుగా ముఖ్యమంత్రి మొత్తం ఎలక్షన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. గతంలో లోక్సభ ఎలక్షన్స్ తో పాటు గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకవైపు లాస్యానందిత రోడ్డు ప్రమాదం మరణించడంతో కూడా అక్కడ లోక్సభ ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో ఎక్కువ సీట్లు రాలేదు. ఎక్కడ కూడా వారికి బలం లేకపోవడంతో కూడా ఈ బలాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మరొక అందుకొచ్చిన అవకాశంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ని వినియోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులంతా కూడా సమీక్ష సమావేశానికి హాజరవుతారు. ఈ ఎలక్షన్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా పెడితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి గతంలో 2023 ఎలక్షన్స్ లో పోటీ చేసినటువంటి భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఓడిపోవడంతో కూడా అజారుద్దీన్ ఈసారి మరోసారి టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు. అయినప్పటికీ ఆయన విషయంలో ఏఐసీసీ పెద్దలు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో కూడా అక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం పార్టీ నేతలు వెతుకుతున్నారు. మాజీ మేయర్ బొంతురామోను, నవీన్ యాదవ్, అదేవిధంగా ఇటు మరోవైపు ఫహీం ఖురేషీ లాంటి నేతలంతా కూడా ఆశిస్తున్నారు. ఇటు మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరికి వారు చాలా మంది ఆ టికెట్ మీద సీటు మీద ఆశ పెట్టుకొని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గెలిస్తే నగర కోటలో మంత్రి కావాల్సిన ఉద్దేశంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆ సీటు పైన ఆశలు పెట్టుకుని సీటు సాధించడం కోసం లాబింగ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రివ్యూ అయితే కొనసాగుతుంది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.